కోటపాడు గ్రామ ప్రజలు మరియు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి డోకల లక్ష్మి గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను ఉంగరం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు ఉంగరం, మన అభ్యర్థిని శ్రీమతి డోకల లక్ష్మి. కే కోటపాడు గ్రామంలో పదవి లేకపోయినా గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలని 11 సిమెంట్ రోడ్ల నిర్మాణం, 25 లక్షల రూపాయల సొంత నిధులతో రామాలయ కళ్యాణ మండపం నిర్మాణం మరియు దేవాలయాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న మన నాయకుడు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి డోకల లక్ష్మి గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను ఉంగరం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు ఉంగరం, మన అభ్యర్థిని శ్రీమతి డోకల లక్ష్మి. ప్రజలకు అందుబాటులో మంచినీటి సరఫరా, ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దే నాయకుడు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి డోకల లక్ష్మి గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను ఉంగరం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు ఉంగరం, మన అభ్యర్థిని శ్రీమతి డోకల లక్ష్మి. పేద ప్రజల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల బాంధవ్యుడు, గ్రామ ప్రజలకు ఎనలేని సేవలందిస్తున్న మన నాయకుడు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి డోకల లక్ష్మి గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను ఉంగరం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు ఉంగరం, మన అభ్యర్థిని శ్రీమతి డోకల లక్ష్మి. కామాక్షమ్మ గుడి కమ్యూనిటీ హాల్ అన్ని కార్యక్రమాలకు ప్రజలకు అందుబాటులో నీటి సరఫరా, యువకులను ఆటపాటల్లో మరియు ఇతర కార్యక్రమాల్లో ప్రోత్సహించి వారి బంగారు భవిష్యత్తుకు బాట వేయగలిగే మనసరిగిన మహావ్యక్తి యువకుడు మన నాయకుడు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి డోకల లక్ష్మి గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను ఉంగరం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు ఉంగరం, మన అభ్యర్థిని శ్రీమతి డోకల లక్ష్మి. గ్రామ ప్రజలందరికీ తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న ఏకైక నాయకుడు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని శ్రీమతి డోకల లక్ష్మి గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను ఉంగరం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించే ప్రార్థన. మన గుర్తు ఉంగరం, మన అభ్యర్థిని శ్రీమతి డోకల లక్ష్మి. కే కోటపాడు గ్రామ ప్రజలు మరియు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన 1వ వార్డ్ మెంబర్ అభ్యర్థి ఇంజరపు బ్రహ్మాజీ గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను కరెంటు స్తంభం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన. మన అభ్యర్థి ఇంజరపు బ్రహ్మాజీ, మన గుర్తు కరెంటు స్తంభం. కే కోటపాడు గ్రామ ప్రజలు మరియు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన 2వ వార్డ్ మెంబర్ అభ్యర్థి శ్రీనివాసరావు ముండూరు గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను గ్యాస్ పొయ్యి గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన. మన అభ్యర్థి శ్రీనివాసరావు ముండూరి, మన గుర్తు గ్యాస్ పొయ్యి. కే కోటపాడు గ్రామ ప్రజలు మరియు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన 3వ వార్డ్ మెంబర్ అభ్యర్థి గండిబోయిన పెద్దప్పారావు గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను గ్యాస్ పొయ్యి గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన. మన అభ్యర్థి గండిబోయిన పెద్దప్పారావు, మన గుర్తు గ్యాస్ పొయ్యి. కే కోటపాడు గ్రామ ప్రజలు మరియు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన 4వ వార్డ్ మెంబర్ అభ్యర్థి విరాట్ కపర్ది కొత్తూరు గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను గ్యాస్ పొయ్యి గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన. మన అభ్యర్థి విరాట్ కపర్ది కొత్తూరు, మన గుర్తు గ్యాస్ పొయ్యి. కే కోటపాడు గ్రామ ప్రజలు మరియు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన 5వ వార్డ్ మెంబర్ అభ్యర్థి సుజాత కండుపల్లి గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను గ్యాస్ పొయ్యి గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన. మన అభ్యర్థిని సుజాత కండిపల్లి, మన గుర్తు గ్యాస్ పొయ్యి. కే కోటపాడు గ్రామ ప్రజలు మరియు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన 6వ వార్డ్ మెంబర్ అభ్యర్థి అప్పల నరసమ్మ గాలి గారికి
తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను కరెంటు స్తంభం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన. మన అభ్యర్థిని అప్పల నరసమ్మ గాలి. మన గుర్తు కరెంటు స్తంభం. కే కోటపాడు గ్రామ ప్రజలు మరియు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన 7వ వార్డ్ మెంబర్ అభ్యర్థి మహాలక్ష్మి చల్లా గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను కరెంటు స్తంభం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన. మన అభ్యర్థిని మహాలక్ష్మి చల్లా. మన గుర్తు కరెంటు స్తంభం. కే కోటపాడు గ్రామ ప్రజలు మరియు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన 8వ వార్డ్ మెంబర్ అభ్యర్థి కనకరాజు మాదిపోయిన గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను కరెంటు స్తంభం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన. మన అభ్యర్థి కనకరాజు మాదిపోయిన. మన గుర్తు కరెంటు స్తంభం. కే కోటపాడు గ్రామ ప్రజలు మరియు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన 9వ వార్డ్ మెంబర్ అభ్యర్థి మొల్లి అచ్చయ్యమ్మ గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను గ్యాస్ పొయ్యి గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన. మన అభ్యర్థిని మొల్లి అచ్చయ్యమ్మ. మన గుర్తు గ్యాస్ పొయ్యి. కే కోటపాడు గ్రామ ప్రజలు మరియు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన 10వ వార్డ్ మెంబర్ అభ్యర్థిని దేముడమ్మ పల్లా గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను కరెంటు స్తంభం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన. మన అభ్యర్థిని దేముడమ్మ పల్లా. మన గుర్తు కరెంటు స్తంభం. కే కోటపాడు గ్రామ ప్రజలు మరియు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన 11వ వార్డ్ మెంబర్ అభ్యర్థిని రెడ్డి దుర్గా గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను కరెంటు స్తంభం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన. మన అభ్యర్థిని రెడ్డి దుర్గా. మన గుర్తు కరెంటు స్తంభం. కే కోటపాడు గ్రామ ప్రజలు మరియు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన 12వ వార్డ్ మెంబర్ అభ్యర్థి రామారావు వేగి గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను గ్యాస్ పొయ్యి గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన. మన అభ్యర్థి రామారావు వేగి. మన గుర్తు గ్యాస్ పొయ్యి. కే కోటపాడు గ్రామ ప్రజలు మరియు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన 13వ వార్డ్ మెంబర్ అభ్యర్థిని గొల్లి సత్యవతి గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను కరెంటు స్తంభం గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన. మన అభ్యర్థిని గొల్లి సత్యవతి. మన గుర్తు కరెంటు స్తంభం. కే కోటపాడు గ్రామ ప్రజలు మరియు డోకల నరసింహమూర్తి గారు బలపరిచిన 14వ వార్డ్ మెంబర్ అభ్యర్థిని వరహలమ్మ బర్ల గారికి తమ అమూల్యమైన అతి విలువైన ఓటు ముద్రను గ్యాస్ పొయ్యి గుర్తుపై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన. మన అభ్యర్థిని వరహలమ్మ బర్ల. మన గుర్తు గ్యాస్ పొయ్యి.